లగచర్లలో ఫార్మాసిటీ కోసం ప్రభుత్వం భూసేకరణ చేపడితే స్థానిక రైతుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ప్రజా అభిప్రాయ సేకరణ కోసం వెళ్లిన కలెక్టర్ పైనే దాడి జరిగింది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇది మరవక ముందే నిర్మల్ జిల్లాలో ఇలాంటి ఘటనే మరొకటి జరిగింది. ఇథనాల్ ఫ్యాక్టరీని నిరసిస్తూ రైతులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతలకు దారితీసింది. లగచర్లలో కలెక్టర్ పై దాడి జరిగితే ఇక్కడ ఆర్టీఓను నిర్బంధించడం కలకలం రేపింది. భారీ బందోబస్తు మధ్య ఎస్పీ ఆర్టీఓను అక్కడి నుంచి తరలించాల్సిన పరిస్థితి నెలకొంది. చివరికి ప్రభుత్వం రైతుల ఆందోళనలకు దిగొచ్చి ఇథనాల్ ఫ్యాక్టరీ పనుల్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించక తప్పలేదు. ఏంటంటే అపోహలు పెట్టుకోవద్దు, ఎట్లాంటి రూమర్స్ నమ్మొద్దు. ఇది మళ్ళా ఇప్పుడప్పుడే మీరు కోరినట్టుగానే కొన్ని రోజులు ఈ ఫ్యాక్టరీ పనులు నిలిపివేయబడతాయి. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ కి వీళ్ళు స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళు రిపోర్ట్ పంపిస్తారు. తర్వాత యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చినా కూడా స్టేట్ గవర్నమెంట్ దీని అబేయన్స్ లో పెట్టే అధికారం ఉంది. సో స్టేట్ గవర్నమెంట్ ఇండస్ట్రీ సెక్రటరీ దీని అబేయన్స్ లో పెట్టారు. దయచేసి మీరందరూ అర్థం చేసుకోండి, ఎట్లాంటి ప్రతీకార చర్యలకి పూనుకోకండి, అసాంఘిక కార్యక్రమాలకి వెళ్ళొద్దు. దిలావర్పూర్ ఇన్సిడెంట్ లో మన చీఫ్ మినిస్టర్ గారు దృష్టిలో తీసుకువెళ్ళడం జరిగింది. గవర్నమెంట్ కూడా ప్రజా ఏం కోరిది అదే డెఫినెట్గా ఇవ్వాలి వాళ్ళ ఆలోచన. అందువల్ల ఇది ఫ్యాక్టరీ వర్క్ ఈస్ కెప్ట్ ఇన్ అబియన్స్. సో ప్రజలతో కూడా ఇదే రిక్వెస్ట్ ఉన్నాయి, ప్లీజ్ అవాయిడ్ బిలీవింగ్ ఎనీ రూమర్స్. గవర్నమెంట్ ఈజ్ ఇన్ సపోర్ట్ ఆఫ్ యూ. ఇది ప్రజా పాలన, ఇది రైతు పాలన ఉంది. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు ప్లీజ్ అవాయిడ్ ఎనీ కైండ్ ఆఫ్ రూమర్స్ ఇన్ దిస్. ఏదో ఎవరైనా చెప్పినా కూడా నమ్మకూడదు. ఫ్యాక్టరీ ఈస్ కెప్ట్ ఇన్ అబియన్స్. కన్స్ట్రక్షన్ వర్క్ కూడా ఆపడం జరిగింది. ఇప్పుడు ఏం కన్స్ట్రక్షన్ వర్క్ నడవదు. మన తరఫు నుంచి కూడా రిపోర్ట్ పోయింది. థ్యాంక్ యూ. దిలావర్పూర్, గుండంపల్లి గ్రామాల మధ్య శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ కి సమీపంలో దాదాపు 40 ఎకరాల్లో పీఎంకే గ్రూప్ ఇథనాయిల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే ప్రహారీతో పాటు దాదాపు నిర్మాణాలు అన్ని పూర్తయ్యాయి. 100 కోట్ల రూపాయల పెట్టుబడితో పెడుతున్న తమ ఫ్యాక్టరీ జీరో పొల్యూషన్ తో ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు చెప్తున్నారు. కానీ సమీపంలోని దిలావర్పూర్, గుండంపల్లి గ్రామాలు తొలి నుంచి ఈ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తున్నాయి. గతేడాది సైతం ఈ గ్రామాలు చేపట్టిన కంపెనీ ముట్టడి ఉద్రిక్తంగా సాగింది. రైతులపై పోలీసులు లాఠీచార్జి చేసే వరకు పరిస్థితి వెళ్లింది. నాటి నుంచి ఆయా గ్రామస్తులు దీక్షలు, నిరసనలు కొనసాగిస్తున్నారు. నిన్న ఉదయం రైతులు సడన్ గా జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. ఇథనాల్ ఫ్యాక్టరీని తొలగించే వరకు కదిలేది లేదంటూ బైఠాయించారు. ఈ క్రమంలోనే రైతులతో చర్చలు జరిపేందుకు రత్న కళ్యాణి వెళ్లారు. అయితే కలెక్టర్ వచ్చి తమతో మాట్లాడాలని రైతులు డిమాండ్ చేశారు. కలెక్టర్ వద్దకు తీసుకువెళ్తామని ఆర్డీఓ చెప్పినా రైతులు సస్సేమిరా అన్నారు. అక్కడి నుంచి ఆర్డీఓ వెళ్లేందుకు ప్రయత్నించగా రైతులు అడ్డుకున్నారు. ఆమె వాహనం కదలకుండా మహిళలు చుట్టూ బైఠాయించారు. దీంతో దాదాపు 6 గంటల పాటు ఆమె వాహనంలోనే ఉండిపోయారు. ఆమె బీపీ కూడా డౌన్ అయింది. చివరకు ఎస్సీ భారీ బందోబస్తు మధ్య వెళ్లి ఆర్డీఓను అక్కడి నుంచి తరలించారు. నిన్న నిరసన చేపట్టిన వారిలో కొంతమంది రైతుల్ని పోలీసులు ఇవాళ అరెస్ట్ చేశారు. దీంతో గ్రామంలో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. అక్రమంగా అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలంటూ గ్రామస్తులు ఆందోళన బాట పట్టారు. పోలీసులపైకి రాళ్లు రువ్వారు. దీంతో గ్రామంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మరోవైపు పురుగుల మందు డబ్బాలతో మహిళలు పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని, లేకపోతే ఆత్మహత్య చేసుకుంటామంటూ హెచ్చరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో రైతుల ఆందోళనకు ప్రభుత్వం దిగొచ్చింది. కలెక్టర్ అభిలాష అభినవ్ గ్రామానికి వెళ్లి రైతులతో చర్చలు జరిపారు. ఇథనాల్ కంపెనీ పనులు నిలిపివేయాల్సిందిగా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. నిన్నటి ఘటనపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లు తెలిపిన కలెక్టర్ సమస్యను సీఎం దృష్టికి తీసుకువెళ్లినట్లు చెప్పారు. ఇక ఇథనాల్ ఫ్యాక్టరీ అనుమతిపై పునరాలోచిస్తామని ప్రభుత్వం తెలిపింది. ఇథనాల్ పరిశ్రమ అనుమతులు పరిశీలిస్తున్న ప్రభుత్వం అవసరమైతే కంపెనీ అనుమతులు రద్దు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇథనాల్ కంపెనీకి సంబంధించిన కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కంపెనీ ఏర్పాటు చేస్తున్న గ్రూప్ లో తలసాని కుటుంబం భాగమైనట్లు ప్రచారం జరుగుతోంది. పీఎంకే డిజిటలైజేషన్స్ లో తలసాని సాయి కిరణ్, తలసాని బంధువు అయిన టీటీడీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డైరెక్టర్లుగా ఉన్నట్లు
చేసినట్లు కొన్ని పేపర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. బీఆర్ఎస్ హయాంలోనే వీటికి అన్ని రకాల అనుమతులు ఇచ్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం కంపెనీ పర్మిషన్స్ రద్దు చేస్తుందా లేక కొన్ని రోజుల తర్వాత యథావిధిగా కొనసాగిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. రైతుల ఆందోళనతో ఈ కంపెనీ వ్యవహారంలో తక్షణమే నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం లగచర్ల విషయంలో మాత్రం వెనక్కి తగ్గటం లేదు. దీంతో అక్కడి రైతుల పరిస్థితి ఏంటనే దానిపై ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ఇదే అంశాన్ని లేవనెత్తారు. ఇంతకుముందు కూడా వాళ్ళు వచ్చారు, ఇది ఫస్ట్ టైం కాదు, ఇది చాలా పాత విషయం యాక్చువల్లీ. సో ఇప్పుడు కూడా చర్చ జరిగింది అండ్ మనకు కూడా వాళ్ళకి అష్యూరెన్స్ ఇచ్చాము దట్ వాళ్ళకి ఏదో ఇష్యూ ఉన్నాయి, మనం డెఫినెట్గా వాళ్ళ పరంగా కూడా ఆలోచన చేస్తున్నాము ఇప్పుడు కూడా. సో వాళ్ళు కూడా కొద్దిగా సాటిస్ఫైడ్గా వెళ్ళారు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు వెళ్ళి మళ్ళీ ఇది ధర్నా బంద్ చేస్తారు, అది కూడా మనకి హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం చూడాలి. వెళ్ళారు, వాళ్ళకి ఒకటే రిక్వైర్మెంట్ ఫ్యాక్టరీ బంద్ చేయాలి. సో అది సీఎం గారి దృష్టిలో పోయింది. సీఎం గారే వాళ్ళ తరఫు నుంచి స్పెషల్గా ఇంటర్వ్యూ చేసి హామీ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు సాటిస్ఫైడ్గా వెళ్ళిపోయారు. దిలావర్పూర్లో ఉన్న ఇథనాల్ కంపెనీకి 2023 లోపే అన్ని ఆధారాలతో అన్ని అనుమతులు వచ్చినాయి. ఇది కేటీఆర్ యొక్క ప్రాజెక్ట్. ఇది ఆనాడు ఆ కంపెనీలో డైరెక్టర్గా ఉన్నట్టు తలసాని కుమారుడు సాయి కిరణ్ తలసాని ఒక డైరెక్టర్గా ఉన్న కంపెనీది. మీరు అనుమతులు ఇచ్చినారు, టీఆర్ఎస్ హయాంలో అనుమతులు వచ్చాయి. ఇలా రైతుల గురించి మీకు మాట్లాడే హక్కే లేదు. అన్ని రకాలుగా ముంచారు రైతుల్ని. 3 రైతు వ్యతిరేక చట్టాలు కేంద్రం తీసుకొస్తే భుజాన్ని వేసుకొని మోసారు మీరు. నిర్మల్లో జరిగిన సంఘటనల్ని రైతులు రెచ్చగొడుతూ ఉసిగొలుపుతూ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. రైతులు గ్రహించుకోవాలి, ఇదంతా కూడా కేసీఆర్ చేసినటువంటి కుట్ర, ఆయన హయాంలో జరిగినటువంటి అనుమతులు. డెఫినెట్ గా కట్టినట్టు పూర్వాపరాలు పరిశీలించి ఆ కంపెనీ పూర్వాపరాలు పరిశీలించి రివ్యూ చేయడం జరుగుతుంది. దిలావర్పూర్ రైతుల దెబ్బకు దిగొచ్చిన రేవంత్ రెడ్డి లగచర్లలో కూడా లెంపలేసుకోవాలంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఒకవేళ ప్రభుత్వం ఇలాగే మొండిగా వ్యవహరిస్తే అక్కడి రైతులు వారి పోరాటాన్ని ఉధృతం చేయటం ఖాయంగా కనిపిస్తోంది.